సో సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. టుడే టీజర్ లాంచ్ మన డాక్టర్ బావే. సో దానికి సంబంధించిన డైరెక్టర్ గారు మన పక్కనే ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్టిస్టులని మోసం చేశారని కూడా తెలుస్తుంది ఈ మూవీలో. ఎందుకో కనుక్కున్నాం. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కాబట్టి డైరెక్టర్ కూడా హ్యాపీగా ఉంటాడు. సో అంటే ఏ రోజు షూటింగ్ చెప్పి 4 రోజుల్లోనే కంప్లీట్ చేశారు, చాలా షార్ప్ టైంలో అంటున్నారు, ఏంటి? అంటే బేసిక్ ఏంటంటే సినిమా మేము అనుకున్న బడ్జెట్కి దాటకూడదని చెప్పేసి, అంటే ముందు ఫినిష్ చేసి ఆ బడ్జెట్ కంట్రోల్ చేయొచ్చు కదా అని చెప్పే దీంతో వర్క్ స్పీడ్ అవ్వడం వల్ల మా టీం వర్క్ వల్ల అది సాధ్యమైంది. బట్ ఇది అన్ని సినిమాల్లో సాధ్యమవుతుందంటే కాదు, ఈ సినిమాకే సాధ్యమైంది. అది సో ఎలా కుదిరింది అన్న? ఎందుకంటే ఒకరోజు షూటింగ్ అయిపోతుంది, 3-4 రోజులు చేస్తారు డైరెక్టర్స్, కొంతమంది అని కొన్ని మాటలు ఉన్నాయి. కానీ మీ ఆర్టిస్టులని ఇంతసేపు మాట్లాడేటప్పుడు చెప్పారు, చాలా షార్ప్ డైరెక్టర్, చాలా మంచి డైరెక్టరు, ప్రొడ్యూసర్లు బతికించే డైరెక్టర్ అంటున్నారు. ఎలా కుదురుతుంది మీకు ఇలా? అంటే బేసిక్గా ప్లానింగ్ అండి. సినిమా అంటే అందరూ పెద్ద డైరెక్టర్లు చాలామంది చేసినట్టే ప్రాపర్ స్క్రిప్ట్ వర్క్ చేసుకొని, ప్రాపర్ షార్ట్ డివిజన్ ఇదంతా చేసుకొని ఎర్లీగా షూట్ స్టార్ట్ చేయడం. అంటే మన షూటింగ్ అవర్స్ ఏదైతే ఉందో యూనియన్ అవర్స్లోనే షార్ట్ చేయడం, ఎక్కడ టైం వేస్ట్ కాకుండా టీం వర్క్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఓకే. సో లాస్ట్ మీరు 2 మూవీలు చేశారు. సో బాగా ఆడాయి. ఓకే. సో ఈ మూవీ ఇంకా జనాల్లోకి తీసుకుపోవడానికి ఏం చేస్తున్నారు, ఏంటి ప్లాన్స్ ఏంటి? అంటే బేసిక్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న మంచి కంటెంట్ని కొంచెం సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కళ్ళకి చేరువయ్యేలాగా, అంటే ఈ సినిమాలో కంటెంట్ ఉంది అని తెలిసేలాగా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. మా పిఆర్ టీఎంతో డిస్కషన్స్, అలాగే కొంతమంది మీలాంటి ఫ్రెండ్స్ అందరితో డిస్కషన్స్ జరుగుతున్నాయి. జరిగి ఈ సినిమాని థియేటర్ దాకా తీసుకెళ్ళి థియేటర్కి జనాలను తీసుకొచ్చి సినిమా హిట్ కొట్టాలనే ఉద్దేశం. ఓకే. అంటే 2007, 8, 9, 10లో ఇలాంటి మూవీస్ చూసేవాళ్ళం, జంజాల గారి మూవీస్ ఇలా చూసేవాళ్ళం. నాకు ఆ ఫ్లేవర్ కనిపించింది. సో ఇన్స్పిరేషన్ ఏంటి ఈ సినిమా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఇలాంటివి తీసుకురావడానికి, ఒక డాక్టరు ఇలా? అంటే కాన్సెప్ట్ అనుకున్నప్పుడే నాకు పెద్ద వంశీ గారును, వివి గారు, జంధ్యాల గారు ముగ్గురు కనబడ్డారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేస్తూనే ఇప్పుడున్న నయా ట్రెండ్కి కనెక్ట్ చేయాలనే దాంతో చలపతి మార్కు కూడా చూపించాను. నిజంగా నా ఇన్స్పిరేషన్, నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం జంధ్యాల గారు, వివి సత్యనారాయణ గారు, అలాగే పెద్ద వంశీ గారు, అనిల్ రావిపూడి గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కామెడీ సినిమాలే పెద్దపీట వేస్తున్నాయని ఇండస్ట్రీ అందరికీ తెలుసు. నేను కూడా అదే కామెడీ తోటి నా ట్రెండ్లో తీసుకెళ్దామని ఈ సినిమా చేసింది.